ఉన్నట్టున్నావు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. మిమ్మల్ని అంతం చేయకుండా ఎలా హ్యాపీగా ఉంటారా? మిమ్మల్ని చంపేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఆకు రౌడీల్ని అమాయకుల్ని బెదిరించినంత తేలిగ్గా మమ్మల్ని అంతం చేయటం, మాతో పెట్టుకుంటే మర్డర్ అయిపోతావు. ఏంట్రా మా అన్న నీలకంఠ వర్మకి 30 రోజులు గడువు ఇచ్చావంట, సంపుతానని బెదిరించావంట. నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? ఎరగదీస్తా. మీ అన్ననేంట్రా నీకు తొత్తులుగా ఉన్న వాళ్ళందరినీ అంతం చేయడానికి అవతరించాడ్రా ఈ సింహ. సవాలు చేయకు, శవంగా మారిపోతావు. ఏ సింహ, నువ్వు ఢీ కొట్టింది ఎవరినో తెలుసా? భైరవ్ సింగ్ తమ్ముళ్ళతో. అలా తలుచుకుంటే నిన్ను ఎక్కడే ఏరిపారగలం. భైరవ్ సింగ్ తో తలబడిన వాడిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. బతుకు మీద నీకు ఆశ ఉంటే మాతో చేతులు కలుపు. కాదు కూడదని తల ఎగరేస్తే నీ అడ్డు తీసి మా అన్న భైరవ్ సింగ్ కి కానుగ్గా ఇస్తాను. రే, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు, కానీ ఈ సింహతో పెట్టుకుంటే చచ్చిపోతారు. అడవికి రాజు ఆ సింహ మీలాంటి దుర్మార్గుల్ని వేటాడి చంపడానికి రారాజు ఈ సింహారా. అరివేర భయంకరులం, అసభ్య అంత గౌరవులం. అటు ప్రజలు ఇటు ప్రభుత్వాలు మమ్మల్ని చూస్తేనే ప్రాణభితితో పారిపోతుంటాయి. అలాంటిది మమ్మల్ని అంతం చేయాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. ఒక జన్మ కాదు, 1000 జన్మలెత్తినా మా అన్ననేమి చేయలేరు. లీగల్గా సరే, ఇల్లీగల్గా సరే, స్టేట్ లెవెల్ అయినా సరే, నేషనల్ లెవెల్ అయినా సరే, రాజకీయంగా అయినా సరే, రౌడీజానికైనా సరే, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడైనా సరే మా పేరు వింటే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బతుకుతారు. రే, ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీరు భయపెట్టారా, కానీ మీకు భయం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తారా. ఈ సింహం వస్తున్నాడంటే నరనరాల నుంచి ముంచుకు రావాలరా భయం. వణుకు పుట్టిస్తా, హడలు పుట్టిస్తా. ప్రయత్నించండి, భయపడకుండా బ్రతకడానికి ప్రయత్నించండి రా. ఈ సింహ చేతిలో అనుక్షణం భయపడుతూ చస్తే కంటే ఒక్కసారి చచ్చిపోవడమే మేలని అనుకోవాలరా. ఏ సింహ, నువ్వు సావుకి ఎదురెళ్తున్నావు, చచ్చిపోతావు. చావే నన్ను చూస్తే సైడ్ అయిపోతుందిరా. ముందు మీ ఇద్దరు ఇక్కడి నుంచి బయటికి ఎలా పోతారో చూసుకోండి.
రే సింహ, ఎంత తెలివాడివైనా ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేస్తాడు. ఆ తప్పు నువ్వు చేశావు. నీ ప్రియురాలు మాధురి సంజన మా దగ్గర ఉంది. రేపు ఉదయం 9 గంటలకి మా స్థావరానికి రాకపోతే నీ ప్రియురాలు మాధురి నీకు దక్కదురా. నువ్వు వస్తావు, ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలి. లేదా నేను రాకపోతే నీ ప్రియురాలను మేము రప్పిస్తాం. మా గ్యాంగ్ మొత్తం ఎంజాయ్ చేశాక రేపు సరిగ్గా 9 గంటలకు రేపు సరిగ్గా 9 గంటలకు వస్తా. ఈలోపు మా వాళ్ళ మీద నీ కన్ను కాదు కదా, నీ కంటి రెప్పపడ్డా ఈ సింహ మిమ్మల్ని చీల్చి చెండాడుతాడురా. ఈ సింహాన్ని రక్త పేర్లతో నిద్రలేపారు. ఇక నీ బ్రతుకు లేడి పరుగే. రారా తేల్చుకుందాం.